భారత చట్టం ద్వారా పేద నిరుపేద సామాన్య ప్రజలకు ఈ చట్టం ఉపయోగపడుతుందని కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ సదానందం ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సును సుస్మిత గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంపీడీఓ అనిల్ కుమార్, డిప్యూటీ చేసిందా సతీష్, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో పాల్గొంటున్న మన హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ పెద్దలకు ఆర్ఓఆర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. భూమి పైన మన హక్కులను తెలిపే ఒక రికార్డ్, భూమి హక్కుల రికార్డ్. ఆ భూమి హక్కుల రికార్డుకి సంబంధించి గడిచిన చాలా రోజులుగా అనేక చట్టాలు తెచ్చుకున్నాం, చట్టాలకు సవరణలు కూడా చేసుకున్నాం. మొట్టమొదటిగా 1941లో అనుకుంటాను, 41 స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాస్రా పానీ అని ఒక భూమి హక్కుల చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి, రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని 1978లో 1B చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి 2020లో ధరణి చట్టాన్ని తెచ్చుకున్నాం. ధరణి చట్టంలో కూడా లోపాలు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ భూభారతి చట్టము నేను ఇంతకుముందే చెప్పినట్టుగా భూమి హక్కుల రికార్డుకు సంబంధించిన చట్టం ఇది. ఎవరైతే రైతులు ఉన్నారో, భూమిని కలిగి ఉన్నారో, ఆ భూమి పైన హక్కులు కలిగి ఉన్న రైతుకు ఎక్కడ కూడా సమస్య రాకుండా సర్వ హక్కులను కల్పించడమే భూభారతి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉన్న భూ హక్కులకు సంబంధించిన చట్టాల కంటే భూభారతి చట్టం మెరుగైన చట్టం. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను రైతులు ఎత్తి చూపితే సవరించే అవకాశం లేదు.